మా పని మాకు రావాలనే దాని మీద అనేక పోరాటాలు చేస్తూ వాళ్ళ పనిని వాళ్ళు కాపాడుకుంటూ పర్మనెంట్ చేయాలని అడుగుతున్న ఆ కోరికను పక్కన పెట్టి ఈ రోజు లెక్కల నారాయణ గారు మన మంత్రి గారు ఈ రోజు ఆయన మళ్ళీ కూడా ఈ ప్రభుత్వంలో కూడా మున్సిపల్ కార్మిక మినిస్టర్ గానే ఎన్నికయ్యాడు. తీసుకున్నాడు దాన్ని పదే అడిగి మేము అనేక సార్లు విజ్ఞప్తులు చేస్తున్నాం. కాబట్టి ఈ తేపన్న మా యొక్క కోరికలు తీర్తాయని చెప్పని మన మున్సిపల్ కార్మికులు అందరూ ఆశిస్తున్న సమయంలో నెల్లూరు నగరంలో 9వ డివిజన్లో దాన్ని టెండర్కి పిలిచాడు. అంటే ఆ ఉన్న పనిని కూడా మీకు ఉంచము, ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగానే ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఇది సరైన వ్యవహారం కాదు. రెండోది, నెల్లూరు నగరంలో ఉన్న 54 డివిజన్ల ప్రజలు కానీ దాంట్లో పనిచేస్తున్నా కొందరు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా అది ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చాక టెండర్లు పిలిచాక అక్కడున్న 3000 కుటుంబాలు 4000 కుటుంబాలు ఒక్కొక్క డివిజన్లో ఉంటాయి. వాళ్ళందరికీ కూడా వేజర్ ఛార్జీలు అనేవి ఖచ్చితంగా వేస్తుంది ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా ఇది కూడా ఈ జనం అందరూ కూడా తెలుసుకోవాలి. ఏందయ్యా వీళ్ళు రోజు సమ్మె చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే జీతాలు చాలవా, ఆ వచ్చే 15,000 చాలవా, 20,000 చాలవని ఆలోచిస్తున్న వాళ్ళ మేధావులారా, ఇది కూడా ఆలోచించండి. అక్కడ వీళ్ళు అనేక పోరాటాలు చేసి ఆడ నివసిస్తున్న ప్రాంత ప్రజలందరినీ కూడా దాదాపు 5-6 లక్షల మంది ప్రజల్ని కూడా కొన్ని ఇబ్బందుల నుంచి బయటేస్తున్నారు. వాళ్ళ పనిని వాళ్ళు నిలబెట్టుకుంటూ ప్రతి కుటుంబం కూడా బాగుండాలని కోరుకుంటున్నారు. మన పోటోలు రోడ్లోకి రాలేక పోయినా మనందరి కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారన్న సంగతి ఈ 54 డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అది ఎందుకు అంటున్నామంటే, ఒక ప్రైవేటు వ్యక్తికి ఒక కాంట్రాక్ట్కి ఇచ్చా ఇదేమన్నా తిరుపతి కొండకు లేకపోతే ఇంకో దగ్గర పోయి నిలువు దోపిడీ ఇచ్చేదని మొక్కుబడా కాదు. ఒక కాంట్రాక్ట్కి ఇవ్వటం అంటే మీరు తినండి అని చెప్పని అలవాటు చేయటమే. ప్రభుత్వం ఎన్వర్లో ఉంటే ఈ రోజు వాళ్ళకి న్యాయం జరుగుతుంది, వాళ్ళకి వచ్చే జీతం వాళ్ళ లెక్కలో పడుతుంది. నువ్వు ప్రైవేట్కి ఇచ్చాక ఆయన కావాల్సింది తిని వీళ్ళు నోర్లు కట్టి పుట్టి బతకాలని చూస్తున్నారు. కాబట్టి మా మున్సిపల్ కార్మికులు చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉంది, న్యాయం ఉంది. నీకు కావాలనుకుంటే, నీ కార్యకర్తను బతికించుకోవాలనుకుంటే ఇంకో దాంట్లో చూపించు. అంతేగాని దాదాపు 40 సంవత్సరాల నుంచి దీన్ని నమ్ముకొని పనిచేస్తున్న మా పేద వర్గానికి, ఎస్సీ ఎస్టీలకి, వెనకబడిన తరగతులకి నువ్వు నోరు కొట్టడం అంటే నువ్వు దీన్ని ఖచ్చితంగా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం మీద కూడా